మనం మాట్లాడుకోబోయేది మన బియ్యంలో కలిపే బోరిక్ యాసిడ్ పౌడర్. మీరు ఎప్పుడైనా బియ్యం పట్టేటప్పుడు రైస్ మిల్‌కి వెళ్తే వాళ్ళు వడ్లును బియ్యంగా మార్చిన తర్వాత ఆ బియ్యాన్ని గోతాల్లోకి ఎత్తే ముందు దాంట్లో ఒక తెల్లటి పౌడర్ కలుపుతారు. అది ఏంటి అని ఒకసారి వెళ్ళి అడిగి చూడండి. సో దాని పేరు బోరిక్ యాసిడ్ పౌడర్ అంటారు. ఈ బోరిక్ యాసిడ్ పౌడర్ ఎందుకు కలుపుతారయ్యా అంటే, ఇప్పుడు బియ్యాన్ని ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా నిల్వ ఉంచడానికి దాన్ని ఆ పౌడర్ ఎప్పుడైతే కలుపుతారో ఆ కెమికల్ పవర్‌కి ఆ బియ్యాన్ని పురుగులు పట్టవు. అదేవిధంగా చీమలు కూడా తినడానికి ఇష్టపడవు. సో అంత పవర్‌ఫుల్ కెమికల్ అది. అది కలిపితే మనకేమవుద్దండి, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. చీమలు పట్టకుండా, పురుగులు పట్టకుండే కదా! దానివల్ల మనకేం ఇబ్బంది ఉంటుంది అని అనుకోవచ్చు. కానీ అది ఒక రకమైన స్లో పాయిజన్ అనే చెప్పాలి. అది బోరిక్ యాసిడ్ పౌడర్ కదా! సో దాంట్లో ఎసిడిక్ నేచర్ ఉంటుంది. దాన్ని అంటే మనం ఒకరోజో లేదంటే ఒక అకేషన్‌కో తీసుకోవడం కాదు కదా! మనిషి పుట్టినప్పటి నుంచి భోజనం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎగ్జాంపుల్ ఒక మనిషి యావరేజ్‌గా 50 సంవత్సరాలు బతికాడనుకుంటే రోజుకి 2-3 గ్రాముల బోరిక్ యాసిడ్ పౌడర్ రైస్ ద్వారాగా, అంటే ఇది మనం మాట్లాడుకుంటుంది ఓన్లీ మళ్ళీ రైస్ గురించే. మళ్ళీ మిగతా పల్సెస్‌లో కూడా ఈ పౌడర్‌లో పురుగులు పట్టకుండా కలుపుతారు. అది వేరే సబ్జెక్టు. సో ఇక్కడ మనం మాట్లాడుతున్న రైస్ గురించి కాబట్టి, సో ఇలాగ రోజుకి 2-3 గ్రాములు ఒకరోజు ఒక మనిషి తను తీసుకునే ఆహారం ఓన్లీ రైస్ ద్వారాగా బాడీలోకి వెళ్తుంటే, ఒక మనిషి 50 సంవత్సరాలు బతికినప్పుడు ఎంత బోరిక్ యాసిడ్ పౌడర్ అనేది తన ఒంట్లోకి వెళ్తుందనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. కొంతమంది అనుకుంటా ఉండొచ్చు, చాలా తక్కువ మొత్తంలోనే కదండి మనం తీసుకుంటుంది, 2 గ్రాములు అంటే పెద్ద విషయం కాదు, బాడీ దాన్ని ఎలిమినేట్ చేస్తుంది డీటాక్సిఫికేషన్లో భాగంగా అని చెప్పి అనుకోవచ్చు. కానీ మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఎంత మన శరీరంలో అది పేరుకుపోతుంది అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు పాయిజన్ కూడా మనం కొంచెం కొంచెంగా తీసుకుంటే దాని ఎఫెక్ట్స్ అయితే మన బాడీ మీద, మన ఆర్గాన్స్ మీద పడకుండా అయితే ఏమీ పోవు కదా. కంప్లీట్గా కంపల్సరీగా దాని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి బాడీ మీద గ్యారంటీగా ఉంటాయి. సో దీన్ని తీసుకోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కనుక మనం చూస్తే గూగుల్లో ఏమని చెప్తుంది మనకి, బోరిక్ పౌడర్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇది వామిటింగ్ సెన్సేషన్ ఇస్తుంది, వామిటింగ్ అయ్యేలా చేస్తుంది, నాజియా అంటే తలతిరుగుడు, డయేరియా, నీల విరోచనాలు, పొట్ట నొప్పి కారణం అవుతుంది. అదేవిధంగా హెడేక్స్, మనకి ఒక్కోసారి అసలు ఎందుకు తలనొప్పి వస్తుందో అర్థం కాదు. సో ఆ తలనొప్పులు, అదేవిధంగా ఫీవరు, అదేవిధంగా ల్యాక్ ఆఫ్ ఎనర్జీ, అంటే మనం ఎంతో తింటూనే ఉంటాం, ఆకలినప్పుడల్లా మంచి ఫుడ్ తింటున్నట్లే ఉంటారు, కానీ మనకి ఎనర్జీ అనేది చాలా తక్కువగా ఉంటుంది, బాడీ చాలా వీక్గా అనిపిస్తుంది, స్కిన్ ర్యాషెస్, ఇలాగా చాలా రకాల ఇష్యూస్ రావడానికి ఇది కారణం అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు రీసెంట్ డేస్లో మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది, మగవాళ్ళలో టెస్టోస్టిరాన్ లెవెల్స్ అబ్నార్మల్గా ఉండటం, అదేవిధంగా లేడీస్లో ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి ఫ్లక్చువేట్ అవడం, వీటికి కూడా కారణం ఈ బోరిక్ యాసిడ్ పౌడర్. ఈ బోరిక్ యాసిడ్ పౌడర్ అనేది మనం కామన్గా క్యారమ్ బోర్డు మీద స్మూత్నెస్ కోసం వాడుతూ ఉంటాం, అదేవిధంగా వేరే పర్పస్లో కూడా వీటిని వాడుతూ ఉంటారు. అంటే ఈ బోరిక్ యాసిడ్ పౌడర్ వేయటం వల్ల చీమలు, పురుగులు పట్టట్లేదంటే దాని అర్థం ఏంది, ఆ పవరు కంప్లీట్గా రైస్ గ్రెయిన్ లోపలికి పూర్తిగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యాపార నిమిత్తం ఒకేసారి కొన్ని వందల టన్నుల రైస్ని బ్యాగ్స్లో ఎత్తేసి డిస్పాచ్ చేసి గోడౌన్స్లో దాచిపెడుతుంటారు కదా. సో ఎన్ని రోజులు ఉన్నా కానీ పురుగు పట్టకూడదు, అంటే కస్టమర్లు కొనకపోయినా కానీ ఎన్ని రోజులు ఉన్నా కానీ ఆ రైస్ అనేది డ్యామేజ్ అవ్వకూడదు. పురుగు వచ్చిందంటే కస్టమర్స్ తినరు. సో అందువల్ల వాళ్ళు, అంటే మనం ఇంట్లో మనం దగ్గరుండి పట్టించుకుంటే చాలా తక్కువ వేస్తారు మిల్ వాళ్ళు. అదే వ్యాపారస్తులు చేపించేటప్పుడు ఏంటంటే చాలా ఎక్కువ మొత్తాలు కలుపుతారు. మనం అనుకుంటాము 2-3 సార్లు వాష్ చేస్తే ఆ బోరిక్ పౌడర్ పోతుందిలేండి, ఇబ్బంది ఏం లేదు అనుకుంటాం. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, మనం ఎంత వాష్ చేసినా కానీ అది అప్పటికే గ్రెయిన్ లెవెల్లో కంటే గ్రెయిన్ సెల్యులర్ లెవెల్కి లోపలికి ఇంజెక్ట్ అయిపోతుంది ఆ కెమికల్ పవర్ అనేది. సో మనం ఎంత పైన క్లీన్ చేసినా కానీ పైపే వెళ్తుంది, కానీ లోపలికి వెళ్ళిన ఆ కెమికల్ ఎఫెక్ట్ని అయితే మనం బయటికి తీసేయలేం కదా. సో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే పురుగులు, చీమలు కూడా తినడానికి ఇష్టపడని, ముట్టడానికి ఇష్టపడినటువంటి ఒక బియ్యాన్ని ఎంతో తెలివిగల మనము తినడానికి ఇష్టపడుతున్నాం. ఇక్కడ మన ఆర్గానిక్ స్టోర్లో మనం అమ్మే రైస్ ఏదైతే ఉన్నాయో ఆ రైసు కంప్లీట్గా ఇలాంటి అడల్ట్రేషన్, అంటే ఎలాంటి బోరిక్ యాసిడ్ లాంటి పౌడర్లో కలపకుండా న్యాచురల్గా వచ్చినట్లుగా నెత్తుతారు. అందువల్ల మన రైస్కి త్వరగా పురుగులు పట్టడం కానివ్వండి, చీమలు తినడానికి ఇష్టపడటం కానివ్వండి జరుగుతుంది. ఇక్కడ మనం రైస్ బ్యాగ్స్ అంటే 25 kg బ్యాగ్స్ని ఓపెన్ చేసి కొంతమంది కస్టమర్స్కి 5 kg 10 kg అలాగ ఇస్తున్నప్పుడు కొన్ని గ్రెయిన్స్ కింద పడిపోయాయి, రైసు ప్యాడీ గ్రెయిన్స్. సో అవి అంటే అట్లా పడ్డగానే చీమలకు ఎలా తెలిసిపోతుందంటే, దాంట్లో కనుక జీవం, దాంట్లో కనుక లైఫ్ కనుక ఉంటే చీమలకు వెంటనే తెలిసిపోతుంది. వెంటనే అట్రాక్ట్ అయ్యి చీమలు వచ్చి ఆ రైస్ని తినడానికి ట్రై చేస్తున్నాయి. ఇప్పుడు మీరు ఈ వీడియోలో మన స్టోర్లో తీసిన వీడియో ఇది, దీంట్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అదే మీరు కెమికల్ విధానంలో పండించిన రైస్ని అక్కడ పెట్టి చూడండి, మరి చీమలు తినడానికి ఇష్టపడుతున్నాయా లేదా. అదేవిధంగా మన రైస్ని, అదేవిధంగా కెమికల్ రైస్ని పక్కకి ఒక నెల రోజులు కానివ్వండి, 1.5 month కానీ పక్క పెట్టి చూడండి, దేంట్లో త్వరగా పురుగు వస్తుంది అన్నది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మన దాంట్లో ఎలాంటి రసాయనాలు వాడరు కాబట్టి త్వరగా పురుగు వచ్చేస్తుంది. బయట వాటిలో మిల్లో తెచ్చిన రైస్ కానివ్వండి, లేదంటే బయట మీరు రెగ్యులర్ షాప్స్లో కొనుక్కొచ్చే, కిరాణా దుకాణాల్లో కొనుక్కొచ్చే రైస్లో కానివ్వండి, పురుగు త్వరగా పట్టదు. అదే మెయిన్ డిఫరెన్స్.